తెలంగాణలో సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరైంది. ₹1,00,000తో పాటు 2 పూచీకత్తులు సమర్పించాలంటూ షరతులతో కూడిన బెయిల్ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ప్రణీత్ రావును కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో ఇప్పటికే బెయిల్పై ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విడుదలయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు బెయిల్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే డిఎస్పీ ప్రణీత్ రావు కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే షరతులతో కూడినటువంటి బెయిల్ నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. బెయిల్ కండిషన్స్ కూడా అందులో అప్లై చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ కేసులో ఉన్నటువంటి సాక్షులను ప్రభావితం చేయవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 పూచీకత్తులతో ₹1,00,000 2 పూచీకత్తులు కూడా సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి ఇద్దరు కూడా ఇప్పటికే బెయిల్ మంజూరైంది. మరోవైపు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా విచారణకు సహకరించాలంటూ కూడా ప్రణీత్ రావుకు బెయిల్ కండిషన్ లో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. మరోవైపు ఈ కేసులో సాక్షులను కానీ కంపెనీ ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఫిర్యాదుదారుడు పైన ఈ కేసుకు సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళని ఒత్తిడి గురి చేయడం, ప్రభావితం చేయడం కానీ చేయవద్దంటూ కూడా ప్రణీత్ రావు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ బెయిల్ పైన జైలు నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.